రాఘవకు కొత్తగా పెళ్లయింది. సంధ్యను కొత్త కాపురానికి తీసుకువచ్చాడు. రాఘవకు చిన్న ఉద్యోగం ఉంది. అయినా డబ్బును తాగడం, దుబారా చేయడం అలవాటుగా మారింది. సంధ్య ఎంత చెప్పినా వినలేదు. ఒకరోజు ఎదురింటి కనకం కొత్త నెక్లెస్ చేయించుకుందానని సంధ్యకు చూపించింది. పొరుగురిలో ఉన్న పెళ్లికి వెళ్లాల్సి వచ్చి బోసిమెడతో ఎలా వెళ్ళను అని పొరుగింటి కనకాన్ని నెక్లెస్ అడుగుతానని చెప్పింది సంధ్య. అరువు సొమ్ము మనకు బరువు, జాగ్రత్తగా తిరిగి ఇచ్చెయ్యి అని చెప్పాడు భర్త. దారిలో ఒక బందిపోటు రాఘవ, సంధ్యలను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలతో పాటు కనకం ఇచ్చిన గొలుసును కూడా దొంగిలించి వెళ్ళిపోయారు. ఇలా జరిగిందంతా పొరుగింటి కనకానికి చెప్పింది సంధ్య. కనకం నవ్వి అది గిల్టునగా అని చెప్పింది. కానీ ఈ విషయం భర్తైన రాఘవ దగ్గర దాచడంతో భర్త ఎంతో కష్టపడి పొదుపుగా ఉంటూ ఆ నెక్లెస్ని 6 నెలల్లో చేయించి ఇచ్చాడు. రాఘవకు పొదుపు విషయం తెలిసి పొదుపుగా ఉంటే ఎంత కార్యాన్నైనా సాధించవచ్చు అని మనసులో అనుకున్నాడు. తాగుడు కూడా పూర్తిగా మర్చిపోయాడు.